ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్? ఎక్కడ మోడల్ స్కూల్లో? అక్కడికి వచ్చింది. పెద్దోడా చిన్నాడు? కొంచెం పెట్టండి, కొద్దిగా చాలు చాలు టెస్ట్ చేయకుండా. నువ్వేమవుతావమ్మా చదువుకొని? నమ్మకమేనా? ఇప్పుడు 8th, 9th? ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న? ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా? ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారమ్మా అక్కడికి? ఏమ్మా? 30 members పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచ్ బాగా పికప్ అవుతున్నామో? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం ఉందా? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు? ఇంకా లేదు. ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని? ఎందుకు డాక్టర్ కాకూడదు?
Okay. You like that course? That service also you like it? Okay. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే. ఏమ్మా చదివించారు, బాగా చదివించారు, బాబుని కూడా చదివించారు. మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు, వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి, చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారా? దేవుడు దేవుడు ఏమా దట్స్ గుడ్. ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది. మీ భోజనం అంతా పాత సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తున్నారు, సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్లో చేసి ఫీడర్ స్కూల్ అన్నింటికి పంపిస్తారు. రివ్యూ చేశాను, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆకలి చేసినంటే పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ పెంచాలని అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మనకు జరిగింది సార్, డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో పిలిచాం సార్, న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్. ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి, లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చేస్తాం ఈ సంవత్సరం అమలు. అదే బెటర్, లోకల్ టేస్ట్ బట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. దెర్ ఈస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫీడర్ చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్ గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. హోంవర్క్ చేస్తారు, నెక్స్ట్ రెజ్యూమేటింగ్ రెడీ అవుతుంది. అది బాగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన. అక్కడ
షెడ్లు కట్టాం, కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం. కిచెన్ షెడ్ నరేగా కింద కట్టించాం. మాకు మీటింగ్ ఒకటి ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అట్లా రోజుగా అట్టే వస్తాం. బాయ్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా, నమస్తే. Yes,